పాట వాడింది కదా, నన్ను చూస్తే వాడుతుందేమని ఒకసారి వాడతారా మేడం? ఆయన చూసి మిమ్మల్ని చూసేలా నిజంగా బాగున్నాడు. అందంగా లేనా అసలేం బాలేనా నా గురించి కదా సార్. అంటే నా గురించి వాడు మేడం, అది నేను వాడితే ఎట్లుంటుందో మీరు వాడాలని. అందంగా లేవా అని పాడు. అందంగా లేవు, అసలే బాలేవు. అందంగానే ఉన్నావు అనుకో. ఈ పాట మీకు డెడికేట్ చేయాలి. డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్. శ్రద్ధాంజలి కాదు. శ్రద్ధాంజలికి అందంగా లేనా పాడుతుంది. డెడికేట్ అంటే ఇది అవి నెత్తి మీద పడితే శ్రద్ధాంజలి. నిజంగా ఫూలే సార్ ఇవి. థ్యాంక్స్. అందంగా లేనా అసలే బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా. సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది కదా. కొట్టండి వచ్చింది. మీకు అంతగా అలా ఉండిపోయాయి అది. ఇది సీటీ ఆసనం అంటారు దీన్ని. అయితే మేడము ఆ పాటలకు పోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటానో మేడం కూడా ట్యూనింగ్ చేసిందంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాట విన్నది. లోకల్ కార్డ్స్ సార్ ఇప్పుడు మీరు మొన్న పెళ్లి సందర్లో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్, ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్? అంటే తిట్టారు అందరూ. ఎవరు సార్? వేస్తే మెయిన్ రోల్ అయ్యారు కానీ అది లెక్క. అంటే కొడుకుకి ఇచ్చారు కానీ అమ్మకేమి ఇచ్చారు ఇంట్లో? సినిమా చూస్తా కదా, ఊరినే ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతావా తర్వాత జర గట్లనే సార్. నేను ఏదో సోషల్ మీడియాలో చూసి లోకల్లో టాయిలెట్ ఏమున్నది ఆడేమున్నది చూస్తుంటా. టాయిలెట్ ఏంటండి? టాయిలెట్ అండి, టాలెంట్. లోకల్ టాయిలెట్. జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకోకు. కానీ మాది చూడండి. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు బుగ్గలు. బుగ్గలు ఇది ఫటాకా చూపేసి. ఇందులో ఇప్పుడు కొడుకు సినిమాలో ఈవిడ గొంతు ఉంటుందా లేదా? ఉంటుందనే నమ్ముతున్నా సార్ నేను. ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లల ఎవరి పిల్లల డెవలప్మెంట్ చేయాలి అంటే కాకి పిల్ల కాకి ముద్ద అనలేము, హంస పిల్ల హంసకే ముద్ద అనాలి. హంస పిల్ల హంసకి ముద్దు మరి కాకి అనలేము కదా మేడం. అన్నారుగా. సరస్వతి ఉన్నోళ్ళని కూడా అట్లా అనటం తప్పు అయిపోతుంది. ఇక్కడ లక్ష్మీదేవత, అక్కడ సరస్వతి. పిల్లగాడు నాట్యం ఆడుతున్నాడు ఇప్పుడు, ఆల్రెడీ జిమ్ బాడీ పెంచిండు కదా. ఎప్పుడు అనలేదా మేడం మీరు? ఏమని? ఏమిరా నువ్వు పాటలు నేర్చుకోమంటే ఏంద్రా? పాడతాడు, ఎందుకు పాడు? మరి పాడతలేడు ఇప్పటిదాకా అడిగితే. కొంచెం సిగ్గు, కొంచెం చాలా. మీరు ఇందాక టాయిలెట్ అన్నారు కదా, టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు.